నేను పింట్రెస్ట్‌లో ఒక ఐడియా బాగా నచ్చి తీసుకొని దీన్ని కాపీ చేసి స్టిచ్ చేశాననమాట. ఈ కుర్తీకి ఏ లైన్ మోడల్ వస్తుంది అండ్ ఫ్రంట్‌లో బార్డర్‌ని హైలైట్ చేసుకుంటూ అండ్ మధ్యలో మనకి ఒక స్లిట్ లాగా కనబడేలాగా స్టిచ్ చేశామనమాట. సో, ఎలా ఉన్నారు అందరూ? నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను అని వెయిట్ చేసే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. చాలా లేట్‌గా చేశాను. ఇప్పటి నుంచి మీకు మంత్లీ ఒక 4 అయినా సరే వీడియోస్ షేర్ చేసుకుంటాను. ఇదైతే నార్మల్ కుర్తీ కటింగేనండి. కాకపోతే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్రంట్ సైడ్ ఒక చిన్న ట్విస్ట్ ఉంటది. సో, అది మాత్రం ఖచ్చితంగా చూడండి. మీకు కుర్తీ కటింగ్ వస్తే మాత్రం ఈ లైనింగ్ కటింగ్ అంతా స్కిప్ చేసి ముందుకెళ్ళొచ్చు. మెయిన్ కుర్తీ కోసం మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు మనం ఒక అదే డ్రెస్ తీసుకొని ఎలా కట్ చేసుకోవచ్చు, ఎలా మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చు అనేది చూడాలి అనుకుంటే కంటిన్యూగా చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చింది వచ్చేసి నాకు మెజర్మెంట్స్ కోసం ఇది రెడీమేడ్ టాప్ ఇచ్చారు. 2 మీటర్స్ లైనింగ్ ఇచ్చింది. కానీ 2.5 మీటర్ తీసుకోండి ఎప్పుడైనా కుర్తీ కోసం. ఈ 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ని ఇలా 4 లేయర్ల కింద, అంటే 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ని మొత్తం విడిగా తీసేసి ఒక అడ్డంగా మడతేసి మళ్ళీ ఆ మొత్తం క్లాత్ని నిలువుగా ఒక మడతేసేయండి. సో దట్ మనకేంటి అంటే 4 లేయర్స్ అవుతాయి. లైనింగ్ క్లోజ్డ్ వైపు మన వైపు ఉండాలి, ఓపెన్ వైపు ఎదురు వైపు ఉండాలి. మన దగ్గర ఉన్న డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని తిరగదిప్పేసేయాలన్నమాట. అంటే ఉల్టా చేసుకోవాలి. లోపల వైపు ఉండే ఖర్చు వైపు ఉంటుంది కదా, అటువైపు తీసుకొని ఈవెన్గా మనం ఎక్కడ ముడతలు లేకుండా పట్టుకొని కింద లైనింగ్ మీద పెట్టేసి ఎక్కడెక్కడైతే మనకి జాయింట్స్ ఉంటాయో, లైక్ మనకి షోల్డర్ దగ్గర ఎక్కడికి వచ్చింది, అలాగే చేతులు ఆర్మ్ హోల్ ఎక్కడికి వచ్చింది, నడుము ఎలా ఉంది అనేది మొత్తం టక్స్ అక్కడ మనకి స్లిట్స్ వచ్చాయి కదా, అక్కడి వరకు జస్ట్ అడ్డంగా గీత గీసుకోండి. గీత గీసుకున్న తర్వాత విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా రెడీమేడ్ టాప్కి 1 ఇంచ్ కట్ చేస్తారు అండ్ షోల్డర్ పెద్దది ఇస్తారనమాట. సో లైనింగ్ అయితే నార్మల్గా మన మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేసుకోవాలి. ఖర్చు డ్రెస్కి కేవలం 1 ఇంచే ఇచ్చారు కాబట్టి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే నేను మార్జిన్ చేసుకుంటున్నాను. అది కూడా స్లిట్స్ వరకు. మిగతాదంతా కూడా మనకి ఇది ఏ లైన్ కటింగ్ కాబట్టి కింద మనకి స్ట్రైట్గా వచ్చింది కదా స్లిట్స్. సో నేనేం చేశానంటే అక్కడి నుంచి ఎక్కడైతే మనకి స్లిట్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి క్రాస్గా తీసాను అనమాట. ఇది మెజర్మెంట్స్ కోసం. అండ్ మనకి ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్లిట్ వరకు కూడా 2 ఇంచెస్ మొత్తం ఖర్చుని నేను డ్రా చేసుకున్నాను. ఖర్చు మాత్రం మర్చిపోవద్దు అసలు. అండ్ మనకి పైన షోల్డర్ దగ్గర ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి అండ్ ఆర్మ్ హోల్ ఎక్కడికైతే ఎండ్ అయిందో అక్కడికి పెట్టుకున్నాం కదా, వాటిని అడ్డంగా నిలువుగా రెండింటిని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ మూలని క్లోజ్ చేసుకుంటూ ఒక గీత గీసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది క్రాస్ వస్తుంది. అయితే ఇక్కడ ఇది ఏంటి అంటే మనం డ్రెస్ మెటీరియల్ ఇది బాడీ మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనకి షోల్డర్కి ప్లస్ నెక్కి కావాల్సినంత మెజర్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మీరు ఒకవేళ డ్రెస్ తీసుకొని అది కోసం అని అనుకున్నప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా మెజర్మెంట్ చూసుకొని చేసుకోండి. ఎందుకంటే షోల్డర్స్ పెద్దగా ఇస్తారు కాబట్టి. కటింగ్ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దీనికి ఏంటంటే పైన కింద బార్డర్ 2 వైపులా ఇచ్చారనమాట. సో దట్ నేను అక్కడ బార్డర్ ఏమీ వేస్ట్ చేయొద్దు అని అంది కాబట్టి ఇక్కడ బార్డర్ని నేను మెయిన్గా ఫ్రంట్ వైపు వేస్తున్నాను కాబట్టి దానికోసం మొత్తం 2.5 మీటర్ క్లాత్ వచ్చింది. ఆ 2.5 మీటర్ క్లాత్ని హాఫ్కి మడత పెట్టాను. హాఫ్కి మడత పెట్టి ఇక్కడ నేను ఏదైతే మెజర్మెంట్స్ అన్నీ మెజర్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకున్నానో ఆ ఒక ముక్కని తీసుకొచ్చి, ఎప్పుడూ కూడా ఫస్ట్లోనే నెక్ కట్ చేసుకోకూడదు, సరేనా? సో తీసుకొచ్చేసి ఇది ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ మీద ఉంది. ఓకే, 2 బార్డర్స్ అక్కడ ఉంది. సో క్లోజ్డ్ వైపు ఏదైతే ఉందో దాన్ని మనకి అక్కడ బార్డర్ వైపు పెట్టుకున్నాను. ఒకవేళ మీరు ఇదే మోడల్ బార్డర్ లేని క్లాత్తో స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఓపెన్, అంటే ఇప్పుడు బార్డర్ ఓపెన్ వైపు ఉందన్నమాట. 2 బార్డర్స్ ఉన్నాయి బట్ ఓపెన్లో ఉంటుంది. దాన్ని మనం తర్వాత క్లోజ్ చేసుకుంటాం. ఇక్కడ చెప్తాను చూడండి మీకు కరెక్ట్గా. ఫ్రంట్ వైపు మధ్యలో స్లిట్ లాగా కనబడడానికి మనం మెజర్మెంట్స్ ఎలా చేసుకుంటామంటే ఆల్రెడీ మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేటప్పుడు ఫస్ట్ క్లాత్ దగ్గర నుంచి, అంటే క్లోజ్డ్ వైపు నుంచి అలా పెట్టకుండా అక్కడ ఒక 3 to 5 ఇంచెస్ వరకు వదిలేసి, ఇది 2 లేయర్స్ మీద ఉన్నదే 3 to 5 ఇంచెస్ ఫస్ట్లో ఉన్నది వదిలేసి మిగతా ఇక్కడ మీకు చూడండి
గమనించండి. నేను బాక్స్ కొట్టానే అదంతా వదిలేయాల్సిందనమాట. అంటే ఆ ప్లేస్‌లోనే మనం ఆ స్లిట్ వచ్చేలాగా మెయింటైన్ చేస్తాం. సో ఇది మర్చిపోయారు అంటే నార్మల్ కుర్తీ అయిపోయిద్ది మళ్ళీ. సో ఒక 3 ఇంచెస్ కానీ లేదంటే 5 ఇంచెస్ కానీ వదిలేసుకొని తర్వాత ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టేసుకొని ఆ మనకి ఖర్చు అదే ఆ మెజర్‌మెంట్ ఎక్కడి వరకైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చిందో దాని ప్రకారం మెటీరియల్ని కట్ చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకుంటేనే మనకి ఫ్రంట్‌లో స్లిట్ వస్తది. అండ్ అక్కడ మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి అవసరం లేదు. బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పెట్టాలి. ఇక్కడ ట్విస్ట్. బట్ మీకు ఇక్కడ అది కనబడదు. ఎందుకు కనబడదు అనేది నేను తర్వాత చెప్తాను. ఎక్కడ చెప్తాను అంటే నెక్ కట్ చేసే దగ్గర. ఎందుకు కట్ చేశాను అంటే నేను ఆల్రెడీ లైనింగ్‌కి మర్చిపోయి ఎక్కువ పెట్టేసుకొని కట్ చేశాననమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. బట్ దాన్ని ఎలా మేనేజ్ చేస్తాననేది నెక్ కట్ చేసేటప్పుడు చెప్తాను. సో ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇంకొక విషయం, అక్కడ మనకి టాప్ అనేది పొడవు మోకాళ్ళ వరకే వస్తుంది కదా మనం తీసుకున్న మెజర్మెంట్ టాపు. అది దానికి మనకి ఏ లైన్ కుర్తీ ఎప్పుడూ కూడా మోకాళ్ళ కంటే కూడా కిందకి అంటే కాఫ్ లెంత్లో ఉండాలన్నమాట. అంటే ఫ్లోర్ టచ్ అవ్వకూడదు, మోకాళ్ళ దగ్గరికి ఉండకూడదు, మిడిల్లోకి ఉండాలి. సో ఆ టాప్ మిడిల్లోకి మోకాళ్ళ వరకే ఉంటుంది కాబట్టి కింద మళ్ళీ మనం అది యాడ్ చేయాలి, ఇది బార్డర్ యాడ్ చేయాలి కాబట్టి దాని ప్రకారమే కట్ చేశాను. అండ్ ఎంత పొడవు వచ్చిందంటే కాఫ్ లెంత్లో వస్తుంది అది మెజర్మెంట్ ప్రకారము. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే కింద వైపున అంటే మనకి ఏ లైన్ వచ్చే వైపు ఏంటంటే కొంచెం క్రాస్ తీయాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్ ఈవెన్గా ఉండిద్ది ఇది మనం వేసుకున్నప్పుడు. ఎందుకంటే పైన ఆర్మ్ హోల్ వచ్చింది కదా అందుకు. అండ్ ఒకవైపున బార్డర్స్ అన్నీ ఉన్నాయి తీసాం కదా, ఇంకొక వైపు బార్డర్ కూడా ఉంది. ఇటువైపు ఉన్న బార్డర్ని మనం కింద యాడ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ టాప్లో వచ్చేసరికి మనకి ఫ్రంట్లో రావడానికి ఇది ఓపెన్లో ఉంది, తర్వాత క్లోజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మీరు, ఏంటి అంటే సింగిల్ వైపు బార్డర్ వచ్చి మనం ఇదే మోడల్ కుట్టుకోవాలి అనుకుంటే బార్డర్ కింద వస్తుంది. లేదు మిడిల్లో వేసుకోవాలి అనుకుంటే మీరు సేమ్ పైన నేను ఫస్ట్ ఫ్రంట్ కోసం యూజ్ చేసింది ఎలాగైతే కట్ చేస్తానో అలాగే కట్ చేసుకోండి. బట్ కింద రావాలి అనుకుంటే మాత్రం ఇది నేను అడ్డంగా కట్ చేస్తున్నాను కదా, అలా కాకుండా నార్మల్గా నిలువుగానే 4 మడతలు వేసేసుకొని, ఏది లైనింగ్ వేసామే అట్లాగే 4 మడతలు వేసేసుకొని కట్ చేసుకోండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 2 సైడ్స్ అది బార్డర్ రావడం వల్ల బ్యాక్ సైడ్ కూడా మనకి అది ఏంటంటే అతుకు పడాల్సి వస్తుంది. కాకపోతే ఏంట్రా బాబు ఈరోజు నత్త వస్తుంది నాకు, చాలా రోజులు అయిపోయాము, సారీ. సో ఇట్లాగే మొత్తం కట్ చేసేస్తున్నాను. మనకి ఏంటంటే అటువైపు ఒక సైడ్ క్రాస్ చేసాం కదా, రెండో సైడ్ ఎక్కువ ఉన్న సైడ్న ఏ లైన్ పెట్టేసి ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ కలిసి వచ్చింది అనమాట. ఇది కూడా ఒక టిప్. ఏదైనా సరే నేను ఇలా ఎందుకు చేస్తుంది, ఇటు ఎందుకు తిప్పింది, ఫస్ట్ సైడ్ అటు తిప్పింది కదా అని అనుకుంటారేమో. బట్ అట్లా తిప్పాను అంటే మళ్ళీ క్లాత్ వేస్ట్ అయ్యిద్ది. అందుకని ఉల్టా చేసేసుకొని కట్ చేస్తున్నాను. బట్ మనకి ఎట్లా అయితేనేంటి క్లాత్ కరెక్ట్గా రావాలన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి కింద బార్డర్ ఉంది కదా, దాన్ని కట్ చేస్తాము. అండ్ ఇటువైపున ఈ బార్డర్ కూడా మళ్ళీ హ్యాండ్స్ కూడా కట్ చేయాలి కదా మనము దీంట్లోనే. సో కింద బార్డర్ ఎంతవరకు కావాలి అనేది చూసుకున్నాను, మనకి సరిపోయే అంత ఉంది. అండ్ ఇక్కడ నేను కట్ చేసే దగ్గర నా హ్యాండ్ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఈ క్లాత్ ఇప్పుడు నేను పట్టుకున్న క్లాత్ హ్యాండ్స్కి సరిపోతుంది. అండ్ కింద కూడా బార్డర్ వచ్చింది. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు ఈ క్లాత్ అయితే. డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉంది అని అనుకుంటే అది వెనకాల కూడా అతుకు రావడం ఒక్కటే. బట్ మనం మేనేజ్ చేయాలి అంటే మాత్రం తప్పదు, కట్టపడిద్ది. ఇప్పుడు మీకు కటింగ్ అర్థమైందా? ఎక్కడైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేసేయండి. ఇప్పుడు కింద యాడ్ చేయడానికి నేను బార్డర్ కట్ చేస్తున్నాను కదా, బార్డర్ ఎప్పుడూ కూడా మనం ఎక్కడైనా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి బార్డర్ మీద పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటే మనం యాడ్ చేసేటప్పుడు ఏమైందంటే ఆ ఎక్స్ట్రానే యాడ్ చేస్తాము, బార్డరు నీట్గా కనబడిద్ది అనమాట. అర్థమైందిగా? సో ఇది ఫ్రంట్కి బ్యాక్కి 2 పీసెస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్కి వెళ్ళడానికి ఇందాకటి నుంచి నేను మనం బార్డర్ని 2 లేయర్స్ కింద మడత పెట్టినప్పుడు బార్డర్స్ వైపు ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది కదా. సో మనం లైనింగ్ని క్లోజ్డ్ వైపు పెట్టేసి దాన్ని కట్ చేసాము, 2 పీసెస్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ ఇలాగే వస్తాయి బ్యాక్ సైడ్ కూడా, వాటిని కూడా జాయిన్ చేసేసుకుంటాం, సింగిల్ పీస్ చేస్తాం అనమాట. కన్ఫ్యూజన్గా ఉన్నట్టు అనిపించింది, బట్ అర్థమైతే చాలా ఈజీనే.
సో ఇప్పుడు ఇది యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఎట్లా అంటే మనకి బార్డర్ తెలిసిద్ది కదా, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది. సో మనకి మెయిన్ సైడ్ ఏదైతే ఉందో ఆ రెండింటిని ఒకవైపు ఉండేలాగా పెట్టేసుకొని ఇంకా మనకి మొత్తం యాడ్ మొత్తం చక్కగా కుట్టేసినామంటే మనకి కలిసిపోయిద్ది. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రంట్ స్లిట్ రావాలి కదా. ఫ్రంట్ స్లిట్ రావడం కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ని వదిలేయమని చెప్పాను కదా, వదిలేసి మిగతాది మనం బాడీ మెజర్మెంట్ ప్రకారం కట్ చేయండి అని చెప్పాను. సో ఏదైతే వదిలేసినామో షోల్డర్ దగ్గర ఉంటుంది అది, దాన్ని ఒకసారి చూసుకుంటే మన షోల్డరు నెక్కి ఎంతైతే ఉంటుందో దాని మెజర్మెంట్ ప్రకారం పెట్టాం అండ్ ఎక్స్ట్రా కూడా వదిలేసినాం. అవునా? సో ఇక్కడ మీరు వదలలేదు కదా ఎట్లా వచ్చింది అంటారేమో. నేను చెప్పానుగా ఇది అది దాని రీజన్ ఏంటి అనేది నేను కామెంట్లో చెప్తాను, ఎందుకంటే వీడియో పాస్ అయిపోతూ ఉండిద్ది. ఇక్కడ నేను 3 ఇంచెస్ మాత్రమే ఆ స్లిట్ కోసం తీసుకున్నాను, బికాస్ బార్డర్ మళ్ళీ తగ్గిద్ది అనే ఉద్దేశంతో. అండ్ ఇక్కడ నేనేం మెజర్మెంట్ ఇక్కడ చేస్తున్నానంటే ఫ్రంట్ సైడ్ మనకి స్లిట్ రావాలి కదా, ఆ స్లిట్ రావడం కోసం దీనికి నేను గీసుకుంటున్నాను అన్నమాట గీతలు. ఏంటి అంటే మనకి ఇక్కడ నెక్ కట్ చేయాలి ఫస్ట్, ఆ నెక్ అండ్ స్లిట్ కింద రావాలి కాబట్టి దానికోసం ఆ క్లోజ్డ్నెస్ ఎలా రావాలి అంటే మనకి నెక్ ఎంత ఉండాలి అనేది మెజర్ చేసుకోవాలి ఫస్ట్. ఎక్కడికి మనకి ఎంతైతే స్లిట్ కోసం వదిలేసామో దాన్ని 2 లేయర్స్ మీద చక్కగా గీత గీసుకోవాలి. ఎంతైతే వదిలినామో దానికి చక్కగా కిందకి గీత గీసుకోవాలి. ఆ కిందకి గీత గీసేదాన్ని ఎంతవరకు గీసుకోవాలి అంటే ఫస్ట్ నెక్కి ఎంతైతే పొడవు కావాలో అంత, అండ్ ఆ నెక్ కింద నుంచి ఇక్కడ చూడండి 2 బాక్సెస్ వేసాను కదా, ఈ 2 బాక్సెస్లో ఫస్ట్ బాక్స్ పైదేమో నెక్ డీప్ అనమాట. ఈ నెక్ డీప్ దగ్గర నుంచి కిందకి ఇది చెస్ట్ పార్ట్ కిందకు వచ్చేసింది కదా. సో మనకి చెస్ట్ పార్ట్ వరకు క్లోజ్డ్గా టైట్గా అనిపించడం కోసం దానికి ఒక 5 ఇంచెస్ నేనైతే మార్కింగ్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని మనం ఎట్లా కుడితే మనకి ఫ్రంట్ సైడ్ స్లిట్ లాగా వచ్చిద్ది అనేది కొంచెం గమనించండి, చెప్తాను. ఇక్కడ మనకి నెక్ డీప్ ఉంది, స్లిట్ కోసం తీసుకున్న డీప్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనం 2 క్లాతుల్ని జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్ట్రైట్గా 2 కోటి కోసం ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటూ నిలువుగా గీత గీసాను అక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా వేసిన తర్వాత ఏంటి అంటే నెక్ కోసం మనం ఒక బాక్స్ గీసాం కదా, ఆ బాక్స్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకుంటూ ఆ బాక్స్ని కట్ చేయాలి. అలా కట్ చేస్తే మనకి పైన ఇదిగో ఇట్లా ఏదైతే 2 లేయర్ల కింద ఉన్నదో దాన్ని ఒక లేయర్ కిందకి ఓపెన్ చేసుకుంటే మనకి నార్మల్గా కుర్తీ ఏది లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంతలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రంట్ స్లిట్కి ఇప్పుడు ఓపెన్ అయ్యేలాగా లోపల వైపు క్లాత్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చెప్తా. ఇక్కడ మనకి క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్, దీన్ని కరెక్ట్గా మనం కుట్టుకోవాలి. ఎట్లా అంటే ఈ కుట్టు మనకి కింద 5 ఇంచెస్ వరకు కూడా స్ట్రైట్గా వేసాము అండ్ ఈ 2 ఫ్యాబ్రిక్స్ని కలుపుకుంటూ సింగిల్ పీస్గా జాయిన్ చేసిన ఒక స్టిచ్ కూడా ఉంది కదా, ఈ స్టిచ్ని అటువైపు ఒక 3 ఇంచెస్ తర్వాత వేసిన స్టిచ్ని 2 స్టిచ్చెస్ మధ్యలో ఇలా గ్యాప్లో నుంచి కలిసేలాగా పట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇలా కలుపుకునేలాగా పట్టుకుని మనకి మామూలుగా విడిగా 2 కలిసి ఉన్నలాగా ఉన్నదాన్ని విడిగా తీసుకుంటూ దాన్ని అలా కలుపుకొని నెక్ జాయింట్ దగ్గరికి వస్తుంది అది. సో అక్కడ ఒక అడ్డంగా అలాగ కుట్టేసుకుంటే మనకి లోపల వైపు క్లాత్ కూడా నీట్గా ఉండిద్ది అండ్ లైనింగ్ వేసుకున్నా తెలిసిద్ది అనమాట. అప్పుడు మనకి స్లిట్ అనేది ఏర్పడిద్ది. పైన ఒక 5 ఇంచెస్ వరకు కలిసి ఉండిద్ది, కిందకు వచ్చేసరికి స్లిట్ లాగా కనబడిద్ది. అండ్ ఈ స్లిట్ని అదే కుచ్చులు డైరెక్ట్గా ఉంచుకుంటూ మనం చక్కగా ఐరన్ చేసుకున్నామంటే స్లిట్ లాగా కనపడుతుంది అనమాట. అక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ కూడా కట్ చేసుకోవచ్చు. అక్కడ నెక్ కట్ చేసే కంటే ముందు ఫస్ట్ మనం లైనింగ్కి నెక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విషయానికి వచ్చేసరికి నేను టాప్కి లైనింగ్కి కూడా ఎక్కువ కట్ చేశాను. ఇందాక చెప్తానని చెప్పాను కదా, అది ఇక్కడ చెప్తా. సో లైనింగ్కి ఫ్రంట్ సైడ్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ నేను మనలా ఎం సైజు ఇక్కడ కుట్టేది కాబట్టి ఎప్పుడు కూడా నెక్
విత్ 6 ఉంటుంది, అలాగే డీప్ కూడా 6 ఉండిద్ది. అండ్ అలాగే ఆర్మ్ హోల్ కూడా 6.5 వరకు పెట్టుకోవచ్చు. అండ్ 6.5 పెట్టుకున్న దగ్గర మనకి ఇక్కడ నుంచి అండ్ ఖర్చు వైపు దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఎండ్ అయ్యే దగ్గరికి నుంచి ఒక గీతలు గీసేసుకొని అక్కడ క్రాస్ తీసుకోవాలన్నమాట. మీకు తెలుసు కదా, ఎన్నో వీడియోస్ చూసారు, నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఆర్మ్ హోల్ ఎలా కట్ చేసుకోవాలి మీకు తెలుసు. అండ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఆర్మ్ హోల్ డీప్ అనేది తీసుకోండి. డీప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మనం నెక్కి కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మనం కట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఎక్స్ట్రా తీసేస్తాం. అండ్ దీన్ని తీసుకొచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్లో లైనింగ్ పెట్టేసి కుడుతున్నాము. ఇక్కడ నేను క్లాత్ని లైనింగ్ అదే నెక్ లైన్ అంతా స్టిచ్ చేసిన తర్వాత తిరగదిప్పి లోపలికి పంపించేస్తాను అనమాట క్లాత్ని. ఒకవేళ పైపింగ్ వేసుకోవాలంటే తెలుసు కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపల పెట్టేసి జాయింట్స్ చేసుకొని నెక్ లైన్ జాయిన్ చేసేసుకొని ఆ తర్వాత మీరు పైపింగ్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ అందులోనూ ఇది ఏంటి బార్డర్ వచ్చింది కాబట్టి తిరగదిప్పుకోవడం అనేది చాలా బాగుండిద్ది, మంచి కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి నెక్ విత్ సరిపోయింది, అలాగే షోల్డర్ విత్ సరిపోయింది. ఇది ఇందాక నేను ఫస్ట్లో నెక్కి షోల్డర్కి 6 ఇంచెస్ వదిలేసి ఎక్స్ట్రా ముందు ఒక 5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ పెట్టుకొని డ్రెస్ని తర్వాత పెట్టుకొని కట్ చేయాలి అన్నాను కదా. సో ఇప్పుడు చూడండి, కవర్ అయిందా లేదా, అర్థమైందా? అసలు ఇప్పటి వరకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, అర్థమైద్ది. ఏముంది, ఇక్కడి నుంచి అసలు మీరు డ్రెస్ చూసినా చూడకపోయినా ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మనకి నెక్ లైన్ స్టిచ్ అయిపోయింది. మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే నెక్ లైన్ నీట్గా కనపడిద్ది. అండ్ ఫ్రంట్కి మన డిజైన్ మొత్తం వచ్చేసింది. అండ్ స్లిట్ కూడా ఏర్పడిపోయింది. ఇంకెక్కడి నుంచి చాలా మామూలే, సేమ్ మనం ఫ్రంట్ది ఎట్లాగైతే జాయిన్ చేసామో బ్యాక్ సైడ్ దానికి స్లిట్ తప్ప మిగతాది అంతా సేమ్. బ్యాక్ దానికి స్లిట్ అవసరం లేదు, మిగతా అంతా సేమ్. అండ్ నెక్ లైన్కి నార్మల్గానే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇందాక చెప్పడం మర్చిపోయా, మనం ఎక్కువ పెట్టుకోవాల్సింది ఫ్రంట్లోనే కాబట్టి ఫ్రంట్ స్లిట్ కోసం డ్రెస్ మెజర్మెంట్స్ కంటే కూడా ఎక్కువ ఫ్రంట్లో వదులుకుంటాం. బ్యాక్ సైడ్ వదలాల్సిన అవసరం లేదు, బ్యాక్ సైడ్ లైనింగ్ ప్రకారమే కట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ స్లిట్ రాదు కాబట్టి నార్మల్గానే మనం తిరగదిప్పేసి స్టిచ్ చేసేసాము. అండ్ తర్వాత రెండింటిని షోల్డర్స్ జాయిన్ చేస్తాం, ఆ తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం. అండ్ ఇది ఏ లైన్ కుర్తీ కాబట్టి మనం ఇక్కడ స్లిట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా లైనింగ్ని స్లిట్ నుంచి ఏదైతే స్లిట్ దగ్గరికి మనం మార్క్ పెట్టుకున్నామో అక్కడి నుంచి లైనింగ్ సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా బార్డర్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ సింగిల్ బార్డరే వస్తే సింగిల్ బార్డర్ని మిడిల్కి వేసుకోండి, కింద వేసుకోకపోయినా అవసరం లేదు. ఇక్కడ 2 సైడ్స్ వచ్చింది కాబట్టి కింద జాయిన్ చేస్తున్నా. అండ్ మిడిల్లో వేసుకునే పని అయితే మాత్రం మెజర్మెంట్స్ చూసుకోండి లాంగ్. కింద బార్డర్ కూడా జాయిన్ చేశాను. ఇది మన డ్రెస్ ఎలా ఉంది చెప్పండి.